హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నామండి. మేమైతే ఊటీలో స్టే చేసామండి. ఊటీ నుండి కున్నూరుకి అయితే వచ్చాము. ఎందుకంటే ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని, అది టాయ్ ట్రైన్ అనేది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చామండి. ఇది కున్నూరు రైల్వే స్టేషన్ అండి. కున్నూరు బస్ స్టాండ్ నుండి కున్నూరు రైల్వే స్టేషన్ అనేది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. నెక్స్ట్ జస్ట్ 5 మినిట్స్ అంతేనండి బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి. అప్పటికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. టైమింగ్ అనేది అలాట్ చేసింటారు, ట్రైన్ టైమింగ్స్ ఏ టైంకి ఉంటుందనేది. నెక్స్ట్ అయితే మేము వచ్చేసి ముందు రోజే రిజర్వేషన్ అనేది చేసుకున్నామండి. ఇక్కడికి వచ్చినా కూడా అవైలబుల్ అయితే టికెట్స్ ఉంటాయండి. కాకపోతే మాకు చెప్పిన అతను వచ్చేసి అక్కడ దొరకవు సార్, మీరు ఇక్కడే ముందుగానే బుక్ చేసుకోండి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ చూడండి, ట్రైన్ టైమింగ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మేమైతే 12:30 అనుకుంటానండి. మెయిన్ ఇక్కడ వచ్చేసి ఊటీ టు కున్నూరు టు ఊటీ అనేది, మళ్ళీ మెట్టిపాలెం అనేది కూడా టైమింగ్స్ అలాట్ చేసింటారు. 40 రూపీస్ అనుకుంటానండి. మేమైతే రిజర్వేషన్ చేసుకున్నామని అనుకోండి. మాది వచ్చేసి 180 160 పడిందండి. ఇదేనండి కున్నూరు నుండి ఊటీకి వెళ్ళే ట్రైను, టాయ్ ట్రైను. చాలామంది ఊటీకి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారండి. మేము వెళ్ళాం కానీ 2 టైమ్స్ మేము ఎప్పుడూ వెళ్ళలేదండి. అందుకని ఈసారి ట్రై చేద్దామని వెళ్ళామండి. మాది వచ్చేసి రిజర్వేషన్ కదండి. మాది D2 D1 అనుకున్నానండి. మా హస్బెండ్ రిజర్వేషన్ చేశారు. బట్ మేము వెళ్ళిన తర్వాత కూడా టికెట్స్ అనేది ఇస్తూనే ఉన్నారండి. 160 170 ఎంతో అయితే ఉంటాయండి సీట్స్ అక్కడ. అవి ఫుల్ అయిన తర్వాత స్టాప్ చేస్తారు. అప్పటికే చూడండి ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో ట్రైన్ కోసము. అది బ్యాక్ వెళ్ళి మరి ఫ్రంట్కి వస్తుందండి. వీకెండ్స్లో అయితే దొరకడం అయితే కష్టం అండి టికెట్స్. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి మాకైతే అవైలబుల్గానే ఉన్నాయి. బట్ మేము రిజర్వేషన్ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదండి. అక్కడ చూడండి బ్యాక్ వెళ్ళి మరి ఫ్రంట్కి వస్తుంది. ఇదే చూడండి టాయ్ ట్రైన్. ఎందుకంటే ఇది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మొత్తం వ్యూ అంతా చూడొచ్చండి. ఊటీ ఏ విధంగా ఉందనేది. టోటల్గా 1.5 అవర్ అయితే పడుతుందండి. ఇక్కడ నుండి కున్నూరు నుండి ఊటీకి 1.5 అవర్ అయితే తీసుకెళ్తారు. మొత్తం D1 D2 జనరల్ అనే కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయండి. సేమ్ మన ట్రైన్ లాగే ఉంటుంది. కాకపోతే ఇది చూడ్డానికి చిన్న ట్రైన్ లాగా, బుజ్జి ట్రైన్ లాగా అయితే ఉందండి. మాదైతే D2 అనుకున్నానండి. మేము అక్కడ వెళ్తున్నాము. మా హస్బెండ్ ఐ థింక్ మేము మార్చిలో వెళ్ళామనుకున్నానండి. అప్పటికైతే అంత రష్ లేకపోయినది. కానీ తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి. సమ్మర్ హాలిడేస్ నుండి చాలా ప్రాబ్లం అయిందండి. అసలు టికెట్స్ కూడా దొరకడం కష్టం అంటండి ఇక్కడ చూడండి. అంటే రిజర్వేషన్ కదండి, నెంబరింగ్స్ అనేది ఇచ్చింటారు. జనరల్ వాళ్ళైతే ఎక్కడైనా కూర్చోవచ్చండి. కాకపోతే ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నా కూడా వచ్చి చెక్ చేస్తారండి వాళ్ళు. టికెట్ కన్ఫర్మేషన్ కూడా చూసుకుంటారండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ అంతా ఎంతమంది ఉన్నారు. మొత్తం టోటల్ టికెట్స్ అన్నీ అయిపోయినాయండి. ఈ పిల్ల చూడు ఎంత టెన్షన్ పడుతుందో. ఆ పిల్ల D1 D2 మరి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ కోసం టెన్షన్ పడుతుంది. చూడండి అంతా ఎక్కిన తర్వాత మొత్తం డోర్ అన్ని క్లోజ్ చేసేస్తారండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది రైల్వే స్టేషన్ మొత్తము. ఇది మరీ ఫ్రంట్కి వచ్చి మరీ బ్యాక్ వెళ్ళి మరి ఫ్రంట్కి వచ్చి తీసుకెళ్తుందండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. కున్నూరు సిటీ మాత్రం చాలా బాగుంటుందండి. క్లైమేట్ కూడా చాలా ఊటీ క్లైమేట్ లాగే ఉంటుంది. టోటల్గా కున్నూరు సిటీ నుండి ఊటీ సిటీ వరకు ఏ విధంగా ఉందో వ్యూ మొత్తం మీరు కూడా నాతో పాటు చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ట్రైన్ అయితే కదిలిందండి. ఇదంతా కొన్నూరు టౌన్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. కొంతమంది టూరిస్ట్ వాళ్ళు కూడా ఇక్కడే స్టే చేస్తారండి. ఎందుకంటే రూమ్స్ అవి కొంచెం అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు రీజనబుల్ రేటే ఉంటుంది కదండి. ఊటీ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళామండి. కాబట్టి మాకు 1000 అరౌండ్ అలా పడింది. అది వీక్ డేస్లో కాబట్టి
అంత పడిందండి. వీకెండ్స్లో అయితే 1500, 1800, 2000 పర్ డే ఆ విధంగా ఉంటుందండి. చాలా ఎక్స్పెన్సివ్ అండి ఊటీలో మాత్రము. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి, కానీ వీకెండ్స్ వెళ్ళొద్దు. ఎందుకంటే భారీ క్రౌడ్ ఉంటుందండి అప్పుడు మాత్రము. రూమ్స్ ఒక్కొక్క చోట అయితే అవైలబుల్ కూడా ఉండదండి. అందుకోసమని కొంతమంది ఇటు సైడ్ కున్నూరు సిటీలో వచ్చి స్టే చేస్తారండి. చాలా అంటే ఇది కూడా చాలా బాగుంటుందండి. సేమ్ క్లైమేట్ అంతా ఊటీ క్లైమేట్ లాగానే ఉంటుంది. కున్నూరుకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసిందండి. బాయ్ బాయ్ చెప్పేసి ట్రైన్ ఎక్కేసామండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి వాటర్ అంతా ఎంత మంచిగా ఫ్లో అవుతున్నాయో. చాలా అక్కడ వాటర్ కూడా మంచిగా ఉంటుందండి అసలుకి. మెయిన్ ఏమంటే ఇక్కడ క్లైమేట్ సమ్మర్లో కూడా 19, 18 డిగ్రీ సెంటిగ్రేడ్స్లో ఉంటుందండి టెంపరేచరు. మన సైడ్ అయితే మేమున్నది మైసూర్ అయినా కూడా మైసూర్లో 28, 29 కూడా రీచ్ అయిపోయిందండి. ఈ ఎండలకు తట్టుకోలేకే మేము వెళ్ళాల్సి వచ్చిందండి అసలుకి. ఇక్కడైతే మాత్రం అసలు కనీసం అంటే ఆ స్వెట్ కూడా ఉండదండి. ఆ విధంగా ఉంటుంది క్లైమేట్ మాత్రము. మేము వెళ్ళిన డేస్లో అయితే 17, 18 ఉందండి. ఈ ఇయర్ అయితే మాత్రం ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయండి. ఈ ఎండలకి భయపడేసి మేము వెళ్ళాల్సి వచ్చింది. మేము అనుకున్నది ఒకటైతే జరిగినది ఒకటండి. యాక్చువల్గా మేము కొడైకెనాల్ అనుకున్నాము, బట్ ఊటీకి రివర్స్ అయిపోయిందండి. చూసారు కదండి ఫ్రెండ్స్, వ్యూ మొత్తం చాలా చాలా బాగుంది. ఇది ఊటీ సిటీ అనమాట. ఎక్కడ చూసినా టీ ఎస్టేట్లే ఉంటాయండి. ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే చూడండి, ఇదే ట్రైన్. ఇక్కడ కొన్ని ఫిలిమ్స్ కూడా తీశారండి. మన్మధుడు ఫిలిం అనేది ఇక్కడ కిట్టే అని ఒక రైల్వే స్టేషన్ వస్తుందండి. అక్కడ మన్మధుడు షూటింగ్ అయితే అక్కడ జరిగిందండి. అంటే హీరోయిన్ని మీట్ అవుతారు కదా, అక్కడ నాగార్జున గారు అది కూడా ఇక్కడ పెట్టారండి. టోటల్ ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. రియల్గా చెప్పాలంటే మాత్రము ఇలాంటిది ఒక ఎస్టేట్ ఉన్న లైఫ్ మంచిగా లీడ్ చేయొచ్చండి. ఆ విధంగా ఉంది. మా హస్బెండ్కి మాత్రము చాలా నచ్చుతుందండి ఊటీ మాత్రము. ఆయన ఫేవరెట్ ప్లేస్ అనుకోండి ఇది మాత్రము. మనము ఓన్ వెహికల్లో వస్తే ఇలాంటివన్నీ ఆస్వాదించలేమండి. ఇలాంటివి ఏమున్నా ట్రైన్లో వస్తేనేనండి మనం ఇలాంటివన్నీ మంచిగా ఆస్వాదించవచ్చు. క్లైమేట్ కానీ అన్నింటినీ కానీ. చూడండి, కొంతమంది అయితే ఓన్ వెహికల్ ఉన్న ట్రైన్ కోసమే మరీ రిజర్వేషన్ చేయించుకొని వస్తారండి ఫ్యామిలీస్తో. చాలా బాగుంటుందండి రియల్గా. ఏమంటే ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ దగ్గర ఆపుతారు, కాకపోతే డోర్స్ అనేది క్లోజ్ చేస్తారండి. 1 మినిట్, హాఫ్ మినిట్ ఆపుతారు అనుకున్నాను. ఇక్కడేనండి మన్మధుడు ఫిలిం షూటింగ్ అయితే జరిగిన ప్లేసు. ఇక్కడ ఆమె హీరోయిన్ అయితే నాగార్జున గారు మీట్ అవుతారు కదండి, అది ఇక్కడేనండి జరిగిన ప్లేసు షూటింగ్. చాలా బాగుంది చూడండి. ట్రైన్ మాత్రము ఒక 5, 6, 7 బోగీస్ అయితే ఉంటాయండి. ఒక బోగీలో ఒక 50 మెంబర్స్ అయితే 35 మెంబర్స్ అయితే పడతారండి. ఇంకా జనరల్ కంపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదండి. రిజర్వేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి మొత్తం టోటల్ వ్యూ మనం అదేనండి. ఊటీ నుండి కున్నూరుకు వచ్చే రోడ్ పాయింట్ చాలా చాలా బాగుంటుందండి. టోటల్ బోగీస్ అయితే 6, 7 ఉంటాయండి. 5 వచ్చి జనరల్ అనుకున్నాను, 2 వచ్చి D1, D2 అనుకున్నానండి రిజర్వేషన్వి. చాలా ఒక్కొక్క బోగీలో అయితే 35 మెంబర్స్ అయితే ఉంటారు. మాదైతే ప్లానింగ్ కొడైకెనాల్ అనుకున్నామండి, బట్ లాస్ట్ మూమెంట్లో ఊటీకి అయితే రావాల్సి వచ్చిందండి మేము. చూడండి, వీళ్ళంతా మా బోగీలో ఉన్న వాళ్ళండి. చూడండి ఎంత బాగా, ఆ సౌండ్ కూడా పెడదాం అనుకున్నా కానీ మరి ఎందుకులే అని పెట్టలేదండి. చాలా బాగుంటుంది. ఇదేనండి ఊటీ సిటీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి.
చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి ప్లేసెస్ వెళ్ళి రావాలంటే. బట్ నాకైతే ఇంట్రెస్ట్ ఉండదండి. పాపం తను పిలుస్తారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చిందండి. పెద్దగా ఇంట్రెస్ట్ అయితే నేను చూపించానండి. ఇంకేం చేయలేం కదండీ! తన హ్యాపీనెస్ కోసం ఏమైనా చేయాలి మనము. ఇదేనండి మెయిన్. ఇక్కడ ఈ రూట్ వెళ్తే బోట్ హౌస్ అనేది వస్తుందండి. అది కూడా చూపిస్తానండి. ఇదేనండి ఉదగ మండలం అంటే ఊటీనేనండి. ఇది ఊటీ రైల్వే స్టేషన్ అండి. మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. 12:30కా ఏమో అయితే ఎక్కామండి. నెక్స్ట్ వచ్చేసి 1:45కి అయితే తీసుకొచ్చారండి ఊటీకి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాప్ చేసేసింది. మరి 2కి అయితే బయలుదేరుతుంది అనుకున్నానండి. ఈ విధంగా అయితే ఉందండి రైల్వే స్టేషను. చాలా ఎంజాయ్ చేసాము. చూసారు కదండి ఫ్రెండ్స్, కున్నూర్ టు ఊటీ ఏ విధంగా ఉందో ఆ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.